అందరికీ నమస్కారం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం ఎక్కువగా ఉన్న వారి లక్షణముల గురించి చెప్పాడు పరమాత్మ. ఇతడు ప్రతి పని చేయాలని ఉత్సాహపడుతూ ఉంటాడు, దేనిని వదిలిపెట్టడు. ఎక్కువగా తనకు అవసరం లేని పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అతనికి మనసుకు శాంతి కరువవుతుంది. ఎప్పుడూ ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీరడానికి ఏదో ఒక పని చేయాలని ఉత్సాహపడుతూ ఉంటాడు. ఆ ఉత్సాహంలో నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు, చేయరాని పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఆ పని సఫలమైతే అంతా తన మహిమ వల్ల జరిగింది అని అనుకుని అపరిమితంగా సంతోషిస్తాడు. ఆ పని సఫలం కాకపోతే నెపం తన శత్రువుల మీదకో లేక విధి దేవుడి మీదకో నెట్టి అత్యంత దుఃఖం అనుభవిస్తాడు. దాని వలన అతనికి మనశ్శాంతి ఉండదు. ఇటువంటి రజోగుణ సంపన్నుడికి లోభము, ఆశ ఎక్కువగా ఉంటుంది. ఓర్పు అసలే ఉండదు. చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేడు. తనకు ఎదురు చెబితే సహించలేడు. అన్ని వస్తువులు తనకే కావాలని ఆశ, అత్యాశ ఉంటుంది. తనకు ఉన్నది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఉన్నది పోతుందేమో అనే లోభత్వం, లేనిది కావాలని ఆశ, ఈ రెండింటితో సతమతమవుతూ ఉంటాడు. ఎన్ని ఉన్నా శాంతి సుఖం లేకుండా భారంగా బతుకుతూ ఉంటాడు.